గైస్ దిస్ ఇస్ వంశీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో వచ్చాను. సో గైస్ ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో మీకు ఇది ఫారెస్ట్ గురించి పార్ట్ 1 వీడియో అన్నమాట. సో మీకు కంప్లీట్గా దీని గురించి ఫారెస్ట్ గురించి మీకు అర్థమైంది, ఎందుకంటే బేసిక్ మొత్తం దీని లోపల కవర్ అయిపోతుంది. సో గైస్ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా వాళ్ళకు కూడా రిఫర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఏదైనా వీడియోస్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే గైస్, ఇంకెందుకు వెయిటింగ్, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది వచ్చేసి గైస్ ఫారెక్స్ బిగినర్ కోర్స్. ఎవరెవరైతే ఫారెక్స్లో బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. సో మీకు ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఈ వీడియోలో దొరుకుతుంది 100%. సో గైస్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, వాట్ ఈస్ ఇన్ ద కోర్స్? ఈ కోర్స్ లోపల ఏమేమైతే కవర్ అయిపోతాయో నేను చెప్తాను. ఫస్ట్, వాట్ ఈస్ ఫోరెక్స్, వై ఫారెక్స్, ఓకే, బేసిక్ టర్మ్స్, పిప్స్, లాట్స్ అండ్ స్ప్రెడ్, okay, how forex market moves, why you trade in forex, what type of trader you are, what is candlesticks, powerful candlesticks, what is time frame, which one to use, which is indicator to use, what tool required to analyze, octafx MT4 platform ప్రాక్టీస్, అవాయిడ్ బిగినర్స్ మిస్టేక్. ఆక్టాఫెక్స్ అనేది నేను అంటే నార్మల్గా తీసుకున్నాను నేను. ఓకే, మీరు ఏదైనా ప్లాట్ఫామ్ సరే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఏదైనా మనం MT4 అనే ట్రేడ్ చేస్తాం, MT4 అండ్ MT5. ఓకే, నెక్స్ట్. సో గాయస్, ఇక్కడ 95% ఫెయిల్, 5% సక్సెడ్. అంటే దీని అర్థం ఏంటిదంటే గాయస్, ఫారెక్స్ ట్రేడింగ్లో 95% ఆఫ్ ట్రేడర్సే ఫెయిల్ అయిపోతారు గాయస్, అండ్ ఓన్లీ 5% ఆఫ్ ట్రేడర్సే సక్సెస్ ఉంటారు. ఓకే, సో గైస్ ఇది ఎందుకు అవుతుందంటే, ఫారెక్స్ ట్రేడింగ్లో ఎవరైనా కొత్తగా ఎవరైనా వచ్చిందంటే డైరెక్ట్ వాళ్ళు రియల్ అమౌంట్ తోటి డైరెక్ట్ ప్రాక్టీస్ లేదంటే డైరెక్ట్ ట్రేడ్ వితౌట్ నాలెడ్జ్గా చేస్తారు అన్నట్టు. వితౌట్ నాలెడ్జ్గా చేసి చాలామంది లాస్ అవుతారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లా కాదు, ఫారెక్స్ ఏంటంటే కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్ మార్కెట్ కాబట్టి ఖచ్చితంగా ఇది నేర్చుకొని చేయాలి గైస్. అయితే ఇది లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వితౌట్ నాలెడ్జ్. ఇంకొకటి వచ్చేసి డైరెక్ట్ బిగినర్స్ డైరెక్ట్ వచ్చేసి రియల్ మనీతోనే ట్రేడ్ చేసేస్తారు. ఇట్లాంటి కొన్ని బ్రోకర్స్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తాయి, ఎట్లాంటి 50% బోనస్ అది ఇదని. మనం మిస్ అయిపోతుందేమో, బోనస్ రాదేమో అది అని మనం చేసేస్తాం, కానీ ఆ బోనస్ అది ఏం యూస్ఫుల్ కాదు బ్రో. ఓకే, సో గాయస్ అస్సలు అట్లా తొందరపడి చేయకండి. మీరు బిగినర్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. డెమో అకౌంట్స్ ఉన్నాయి, లేదు నేర్చుకోవాలనుకుంటే మన ఎక్స్నెస్లో మంచి సెయింట్ అకౌంట్ ఉంది. సెయింట్ అకౌంట్లో తక్కువ అమౌంట్తో ఎక్కువ బ్యాలెన్స్తో మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఇదన్నమాట గైస్. సో మీరు కూడా 5% సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మిస్టేక్స్ చేయొద్దు, కంప్లీట్గా నేర్చుకొని ఇన్వాల్వ్ కావాలి ఇట్లాంటి దాంట్లో. ఓకే, నెక్స్ట్ టాపిక్ గైస్, వాట్ ఈస్ ఫోరెక్స్, వై ఫారెక్స్ నాట్ స్టాక్ మార్కెట్? సో గైస్, ఫారెక్స్ ఏంటంటే వరల్డ్లో అతిపెద్ద మార్కెట్ అన్నట్టు. ఇది డీసెంట్రలైజ్డ్ మార్కెట్. సో ఇంకోటి ఏంటంటే ఫారెక్స్లో రిటర్న్స్ కూడా హెవీగా ఉంటాయి, రిస్క్ కూడా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంటే మనకి రిటర్న్స్ కూడా అంతే వస్తాయి అన్నట్టు. ఓకే, ఇది ఫారెక్స్ అంతా మరీ అంత డిఫికల్ట్ ఏం కాదు, ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ కావచ్చు మనము. కాబట్టి కాకపోతే ఏంటంటే కంప్లీట్గా మంచి నాలెడ్జ్తో ఎంటర్ అయినామంటే ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవుతాం, డౌటే లేదు దీంట్లో. ప్లస్ వై నాట్ స్టాక్ మార్కెట్ చెప్తాను గైస్. స్టాక్ మార్కెట్ వచ్చేసి సెంట్రలైజ్డ్ మార్కెట్. వెన్ వీ కంపేర్ టు ద వాల్యూమ్ స్టాక్స్ వర్సెస్ ఫారెక్స్. సో ఏంటంటే స్టాక్స్లో వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ యాక్టివ్ ట్రేడర్స్ కూడా చాలా తక్కువ స్టాక్స్లో. అదే మనం ఫారెక్స్ చూసుకుంటే యాక్టివ్ ట్రేడర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నాడు. ప్లస్ ఇంకోటి వచ్చేసి మనకి దీంట్లో అయ్యే ట్రాన్సాక్షన్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి ఫారెక్స్లో. డైలీ $5 trillion దాకా, అంటే దీనికి ఇంకా ఎక్కువనే ఉంటాయి దీనికి ట్రాన్సాక్షన్స్ ఫారెక్స్లో వచ్చేసి. అదే స్టాక్ మార్కెట్ చూసుకున్నాడు అనుకోండి, 22.4 బిలియన్, 18.4 బిలియన్, 7.2, ఇంకా ఇండియన్ మార్కెట్ అయితే ఇంకా చాలా తక్కువ. సో నేనైతే ఎవరికైనా గైస్ ఫారెక్స్ ప్రిఫర్ చేస్తాను. మీరు హోల్డింగ్స్ చేసుకోవాలి అట్లా ఇట్లా అనుకుంటే స్టాక్స్ నేను ప్రిఫర్ చేస్తాను, కానీ ఇట్లాంటి ట్రేడింగ్స్కి అయితే నేనైతే చేయలేను. బట్ వేరే వాళ్ళ డిసిషన్స్ ఏందో నాకు తెలియదు, కానీ బట్ నా ఓన్ ఒపీనియన్ అనేది ఇది. ఓకే, ఇదన్నమాట. ఫారెక్స్ అయితే చాలా పెద్ద మార్కెట్, చేసుకోవచ్చు, దీని ఒక మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. నెక్స్ట్, వై ఫారెక్స్ నాట్ స్టాక్ మార్కెట్? సో గైస్, ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ డిఫరెన్స్, ఈ స్టాక్ మార్కెట్ ఏంటంటే 24/5 మార్కెట్,
ప్లస్ ఇంకోటి ఏంటంటే లిమిటెడ్ టైం ఉంటుంది ఓకే స్టాక్స్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే కమిషన్స్ అనేసి బ్రోకరేజ్ అని అది అన్నీ కట్ అవుతాయి దీని లోపల. మనకి బ్రోకరేజ్ కమిషన్స్ అట్లా ఏమి ఉండవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎంతంటే 24/7 మార్కెట్, అంటే 24/5 కానీ కొన్ని బ్రోకర్స్ ఏంటంటే 24/7 కూడా మనకు ప్రొవైడ్ చేస్తాయి అన్నట్టు. కాకపోతే వర్కింగ్ వీకెండ్స్లో ఏంటంటే కొంచెము అటు ఇటు స్లోగా కావచ్చు మార్కెట్. లేకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు డిజిటల్గా ఫారెక్స్ కనిపిస్తుంది, అది నాన్ డిజిటల్గా కావచ్చు. ఫారెక్స్ అంటే మనకు డైలీ లైఫ్లో కూడా జరుగుతుంది. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పనుకునే దాకా మనం చేసేది ఫారెక్సే. ఒకవేళ పైసలు ఇవ్వాలన్నా పైసలు తీసుకోవాలన్నా ఏదైనా ఫారెక్సే. నెక్స్ట్ మినిమం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అట్లా ఏమి ఉంటాయి గాయస్. యాక్చువల్గా ఫారెక్స్లో మినిమం ఇన్వెస్ట్మెంట్స్ ఏమి ఉంటాయి, కాకపోతే అదేంటంటే బ్రోకర్ డిసిజన్ అన్నమాట. కొన్ని బ్రోకర్స్ ఏంటంటే $5తోనే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, కొందరు ఏంటంటే $0తోనే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అట్లా. ఇంకోటి ఇది వచ్చేసి ఏంటంటే గాయస్ మోర్ లివరేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫారెక్స్ ట్రేడింగ్లో. 1:100 నుంచి 1:అన్లిమిటెడ్ దాకా లివరేజ్ ఉంటుంది గాయస్. అదే మన ఎక్స్ఎన్ఎస్ చూసుకుంటే 1:100 నుంచి 1:అన్లిమిటెడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు ఎక్స్ఎన్ఎస్లో. మీకు ఎక్స్ఎన్ఎస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, సెయింట్ అకౌంట్ కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను గైస్, మీరు ఓపెన్ చేసుకోవచ్చు డైరెక్ట్. నా పర్సనల్ చాయిస్ అయితే గైస్ నేనైతే ఎక్స్ఎన్ఎస్ చాలా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నేను ఎక్స్ఎన్ఎస్లోనే చాలా ట్రేడ్ చేస్తాను. మీరు కూడా చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినా మీరు చేసుకోవచ్చు. మన దాంట్లో స్వాప్ చార్జెస్ కానీ అవి ఏమి ఉంటాయి, ఒకవేళ ఉన్నా చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ నేర్చుకోవాలన్నా సెయింట్ అకౌంట్స్ కూడా ఉంటాయి, ఈసీఎన్ అకౌంట్స్ ఉంటాయి, ప్లస్ జీరో స్ప్రెడ్ అకౌంట్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బెటర్ కదా, ఫుల్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ మీరు చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూడండి. నేను ఎక్స్ఎన్ఎస్ గురించి ఆల్రెడీ ఒక రివ్యూ కూడా చేశాను నేను బ్రోకర్ గురించి. ఓకే గైస్ చూడండి, అది కూడా తప్పకుండా మర్చిపోవద్దు. ఓకే నెక్స్ట్ గైస్ హౌ ఫారెక్స్ వర్క్స్. సో గైస్ ఫారెక్స్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే గైస్ మొత్తం కంప్లీట్గా బ్యాంక్ పైన డిపెండ్ అయి ఉంటుంది గైస్ ఫారెక్స్. ఎట్లా అంటే బ్యాంక్లో అయ్యే ట్రాన్సాక్షన్స్ లైక్ ఇంటర్నేషనల్ లైక్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇట్లాంటి దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఫారెక్స్ ఇన్వాల్వ్ ఉంటుంది. దీన్ని బట్టే ఫారెక్స్ మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. ఓకే లైక్ బ్యాంక్లో అయ్యే ట్రాన్సాక్షన్స్, ఇంకా కొన్ని ఏంటంటే బ్రోకర్స్, కొన్ని ఏంటంటే ఎస్టీపీ బ్రోకర్స్ అని ఉంటారు అన్నమాట. అట్లాంటి బ్రోకర్స్ ఏంటంటే వాళ్ళు ఓన్ లిక్విడిటీ ప్రొవైడర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఓన్గా బిల్డ్ చేసుకుంటారు అన్నట్టు ట్రాన్సాక్షన్స్ అన్నీ. ఓకే నెక్స్ట్ వాట్ వీ ట్రేడ్ ఇన్ ఫారెక్స్ మార్కెట్ అంటే కరెన్సీ మార్కెట్ గైస్. ఓకే దీనికి ఫారెక్స్ అనొచ్చు, ఎఫ్ఎక్స్ అనొచ్చు, లేదంటే కరెన్సీ మార్కెట్ అనొచ్చు. ఓకే కరెన్సీ పేర్స్. సో గైస్ మనకి దీంట్లో కరెన్సీ పేర్స్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ కరెన్సీ పేర్స్ ఉంటాయి గైస్. మేజర్ ఫారెక్స్ పేర్స్, మైనర్ ఫారెక్స్ పేర్స్ అండ్ ఎగ్జాస్టిక్ ఫారెక్స్ పేర్స్. ఓకే ఇది మేజర్, ఇది మైనర్, ఇది ఎగ్జాస్టిక్ ఫారెక్స్ పేర్స్. ఓకే మేజర్ పేర్స్ అనేవి ఏంటంటే ప్రతి ఒక్క పేర్లో డాలర్ అనేది ఇంక్లూడ్ ఉంటుంది గాయస్, అది మేజర్ పేర్. మీకు ఇది అంతా క్లారిటీ లేకపోతే మీరు గూగుల్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే ఇది వచ్చేసి మైనర్ గైస్, దీని లోపల అసలు యూఎస్డి అనేదే ఉండదు. ఓకే యూఎస్డి అనేదే ఉండదు, కంప్లీట్గా యూరో, జీపీపీ, సిఐడి, జేపీపీ అన్నీ ఉంటాయి కానీ యూఎస్డి అయితే ఉండదు. ఇది మైనర్ పేర్స్. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాస్టిక్ పేర్స్ అంటే కొన్ని కంట్రీస్ లైక్ ఇండియా, ఇండియా లైక్ సింగపూర్, లైక్ ఇట్లాంటి కొన్ని కంట్రీస్, ఇట్లాంటి కంట్రీస్ అన్నీ ఎగ్జాస్టిక్ పేర్స్లో వస్తాయి. సో గైస్ మేజర్ పేర్స్లో ఏంటంటే ఎవరైనా బిగినర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళు మేజర్ పేర్స్కే గడిగా వెళ్ళాలి. ఎందుకంటే నేను మేజర్ పేర్సే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే దాంట్లో కమిషన్స్ కానీ స్ప్రెడ్ కానీ చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ వాలటిలిటీ కూడా కరెక్ట్ మనం స్టేబుల్గా ఉంటుంది అన్నట్టు. ఓకే అందుకనేసి మేజర్ పేర్స్కి వెళ్ళండి ఒకవేళ బిగినర్స్ అయి ఉంటే. మైనర్ పేర్స్ వచ్చేసి ఏంటంటే దీని లోపల కొంచెం స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది, మరీ అంత ఎక్కువ కాదు నార్మల్గా. ప్లస్ ఇంకొకటి ఏంటిదంటే దీంట్లో కమిషన్స్ కూడా కొంచెం ఉంటాయి కానీ నార్మల్గానే ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే హైలీ వాలటిలిటీ మార్కెట్ అన్నమాట. ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ఎగ్జాస్టిక్ పేర్స్ గైస్. ఎగ్జాస్టిక్ పేర్స్ వచ్చేసి ఏంటంటే హైగా స్ప్రెడ్ ఉంటుంది, హైగా కమిషన్స్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ట్రేడింగ్ చేయడానికి కూడా స్టేబుల్గా ఉండదు. ఇంకోటి ఏంటంటే దీనికి మార్కెట్ మనం అనాలిసిస్ చేసినా దీనికి ప్రిడిక్ట్ కూడా చేయరాదు ప్రాపర్గా. ఓకే ఇది గైస్ ఎగ్జాస్టిక్ పేర్స్. సో గైస్ ఒకవేళ మీరు బిగినర్ అయితే ఖచ్చితంగా మేజర్ పేర్స్కి వెళ్ళాలి. ఓకే ఏదైనా బ్రోకర్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్ప్రెడ్ తక్కువ ఉండే బ్రోకర్స్కి సెలెక్ట్ చేసుకోండి, లైక్ ఎక్స్ఎన్ఎస్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి గైస్ మోస్ట్ లిక్విడిటీ కరెన్సీ పేర్స్. ఓకే మోస్ట్ లిక్విడిటీ కరెన్సీ పేర్స్ అంటే ఏంటిదంటే లిక్విడిటీ అంటే దాని లోపల వాల్యూమ్ ఆర్ వాలటిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ యూఎస్డి సిఏడి, ఏయుడి యూఎస్డి, యూఎస్డి జేపీవై, యూరో యూఎస్డి, గోల్డ్, ఎక్స్ఐఓ యూఎస్డి, ఎక్స్ఐజీ యూఎస్డి, సిల్వర్. ఓకే లైక్ జీబీపీ సిహెచ్ఎఫ్, యూఆర్ సిహెచ్ఎఫ్, ఈయూఆర్ ఏయుడి, ఎక్స్ఐఓ యూఎస్డి, యూఎస్డి సిహెచ్ఎఫ్, యూరో జీబీపీ, లైక్ ఇట్లా చాలా కరెన్సీ పేర్స్ ఉంటాయి. ఈ పేర్స్ అయితే మోస్ట్లీ హై లిక్విడిటీ ఉంటాయి, హై వాలటిలిటీ ఉంటాయి, మనం ఎప్పుడైనా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ గైస్
ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూరో యూఎస్డి మనం పేరు చూసినాం అనుకోండి, మనకు 2 ప్రైజెస్ కనిపిస్తాయి గైస్. ఇక్కడదొకటి, ఇక్కడదొకటి. ఓకే, ఇది వచ్చేసి బిడ్ ప్రైస్, ఇది వచ్చేసి ఆస్క్ ప్రైస్. ఓకే, ఇప్పుడు 1.1051, ఇక్కడనేమో 1.1053. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉన్నదంటే 2 పిప్స్, అంటే 2 పాయింట్సే డిఫరెన్స్ ఉన్నది గైస్. ఇక్కడ 53 ఉంది, ఇక్కడ 51 ఉంది. అయితే ఏదైతే 2 పిప్స్ది డిఫరెన్స్ ఉన్నదో దానికి స్ప్రెడ్ అంటాం. మీరు ఏదైనా బ్రోకర్ మీరు చూస్ చేసుకుంటే ఆస్క్ ప్రైస్కి బిడ్ ప్రైస్కి ఉండే గ్యాప్ ఏదైతే ఉంటుందో అది మీరు రెడ్యూస్ చేసుకుంటే మీకు ఎంతైతే వాల్యూ వస్తుందో అది స్ప్రెడ్ గైస్. ఓకే, ఇది బిడ్ ప్రైస్, ఇది ఆస్క్ ప్రైస్. ఓకే, ఇప్పుడు మీరు యూఎస్డి, ఇప్పుడు యూరో యూఎస్డి మీరు కొనాలనుకున్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే యూరో తోటి మీరు యూఎస్డి ఈ ప్రైస్కి కొనుక్కుంటారు. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూరో యూఎస్డి సేల్ చేస్తున్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు, యూఎస్డి ఈ ప్రైస్తోని కొన్నట్టు. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ 1.5875. ఇప్పుడు ఏదైనా కరెన్సీ పేర్స్ మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కరెన్సీ పేర్స్ 1.1234.5. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 డిజిట్స్ అని ఉన్నది అనుకోండి, 5 డిజిట్స్ అని ఉంటే మీరు లాస్ట్ పిప్ అంటే 5 పిప్స్ అన్నట్టు. ఓకే, అంటే 5 పిప్స్ అంటే తక్కువ వాల్యూ ఉన్నట్టు. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ 4 పిప్సే ఉన్నది అనుకోండి, మూమెంట్స్ ఏంటంటే ఒకవేళ మీరు స్ప్రెడ్ కానీ ఏదైనా టేక్ ప్రాఫిట్ కానీ ఎస్ఎల్ కానీ చూసుకుంటే ఇట్లా 10s పైన వస్తాయి పిప్స్. ఇప్పుడు ఇక్కడ 7 ఉందా అంటే 7, ఇక్కడ 8 ఉన్నా అంటే 80 పిప్స్, 5 ఉన్నా అంటే 5 పిప్స్. ఇప్పుడు ఇక్కడ 1 ఉన్నది, ఇక్కడ 3 ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఇది రెండు మనం రెడ్యూస్ చేసుకుంటే ఎంత 2 మిగిలింది కదా, 2 పిప్స్ అట్లా. ఓకే, ఇది గైస్ పాయింట్స్ అనమాట. పాయింట్స్ నథింగ్ బట్ పిప్స్ కూడా అనుకోవచ్చు మీరు. పిపెట్ అని ఉంటుంది. పిపెట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 5 ఉంది కదా, ఇంకా 0.5 ఏదో వస్తుంది, దానికి పిపెట్ అంటారు. పిపెట్స్కి మనం కౌంట్ చేయొద్దు. ఓకే, ఓన్లీ మనకు కావాల్సింది పిప్స్ అంతే. నెక్స్ట్ లాట్, హౌ మచ్ క్వాంటిటీ, నానో లాట్, మైక్రో లాట్, మినీ లాట్, స్టాండర్డ్ లాట్. సో గైస్ ఈ మైక్రో లాట్స్, మినీ లాట్స్, స్టాండర్డ్ లాట్స్, నానో లాట్స్ ఇవి ఏంటంటే లాట్ సైజెస్. ఇప్పుడు మనం ఫారెక్స్లో మనం ట్రేడ్ చేయాలంటే లాట్స్తోనే మనం ఏదన్నా కానీ బయింగ్ కానీ సేలింగ్ కానీ చేసుకోవాలి. ఓకే, కొన్ని బ్రోకర్స్లో ఏంటంటే నానో లాట్ కూడా అవైలబుల్ ఉంది, బట్ మోస్ట్లీ ఏంటంటే మైక్రో, మినీ, స్టాండర్డ్ అవైలబుల్ ఉంటాయి మనకి. నానో లాట్స్ అయితే లైక్ డిరైవ్లో అయితే మీకు అవైలబుల్ ఉంటుంది నానో లాట్. ఓకే, సో గైస్ లాట్స్, యూనిట్స్, వాల్యూమ్, పిప్స్ ఇప్పుడు చెప్తాను గైస్. చూడండి, నానో లాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నానో లాట్ అంటే ఏంటంటే ఇప్పుడు మైక్రో లాట్కి 0.01 ఉంటుంది గైస్. అదే నానో లాట్కి అయితే 3 జీరోలు వస్తాయి, 0.001. అంటే ఒక్క నానో లాట్ ఈక్వల్స్ టు $100 అన్నట్టు. ఓకే, మనకి మార్జిన్ ఇస్తున్నాడు కదా, మార్జిన్ ఇస్తున్నాడు కాబట్టి మనది ఫర్ ఎగ్జాంపుల్ $100 అకౌంట్ ఉన్న, $10 అకౌంట్ ఉన్నా మనం $100 ట్రేడ్ చేయొచ్చు, ఎందుకంటే మనకు మార్జిన్ ఉన్నది. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నానో లాట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 పిప్స్ సేల్ ఏంటంటే డైరెక్ట్ లైవ్ ప్రైస్కి మనం ఎంటర్ కావచ్చు. లిమిట్ ఆర్డర్స్, స్టాప్ ఆర్డర్స్ ఏమైందంటే ఇవి రెండు చాలా డిఫరెంట్. ఇవి ఏంటంటే ప్రైస్కి టచ్ అయితేనే ఓపెన్ అవుతాయి అన్నట్టు. ఓకేనా, ఇది లిమిట్ ఆర్డర్స్, స్టాప్ ఆర్డర్స్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బై సేల్, డైరెక్ట్ బై సేల్ అంటే మీరు ఇక్కడ బై ఏంటంటే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ సేల్ అయిందంటే డైరెక్ట్ సేల్కి మార్కెట్లో ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ఇది డైరెక్ట్ ఇన్స్టెంట్గా ఉండే ఆర్డర్కి మనం డైరెక్ట్ బై సేల్ అనుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ లిమిట్ ఆర్డర్స్ ఏంటంటే ఇప్పుడు లిమిట్ ఆర్డర్స్ ఏంటంటే మీరు కింద పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బై లిమిట్ ఉన్నదా, మీరు కింద ఇక్కడ మార్కెట్ ఉంటే మనం ఇక్కడనే పెట్టుకోవచ్చు. ఇక్కడ మార్కెట్ ఉన్నది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మనము ఈ ప్రైస్కి మనం ముందే ఇక్కడ నుంచి రివర్స్ వెళ్తామని మనం ఈ లెవెల్కి సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ లెవెల్కి టచ్ అయితే బై ట్రేడ్ ఓపెన్ అవుతుంది. అట్లనే సేమ్ సేల్ ట్రేడ్ ఎట్లా అంటే అది మనం పైన పెట్టుకోవాలి, ఇది కింద పెట్టుకోవాలి. బై స్టాప్ ఏంటంటే ఇప్పుడు మనం ఇది పైన పెట్టుకుంటాం, డైరెక్ట్ లెవెల్ ఇక్కడ టచ్ అయిందంటే బ్రేక్ అయిపోయిందంటే పైనకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇదేంటంటే రివర్సల్ పాయింట్స్ దగ్గర పెట్టుకుంటారు, ఇదేమో కంటిన్యూషన్ ప్యాటర్న్స్ దగ్గర ఇది పెట్టుకుంటారు. ఓకేనా, ఇది సేల్ స్టాప్ కానీ బై స్టాప్ కానీ. ఓకే, లైక్ ఇట్లా ఇప్పుడు చూడండి సేల్ స్టాప్ ఈ లెవెల్ ఉన్నది, ఈ లెవెల్ దగ్గర నుంచి డైరెక్ట్ కిందకి వచ్చేస్తుంది. కానీ ఇదే చూడండి ఇక్కడ పెట్టుకుంటే కిందకి రావాలి. ఓకేనా, సేల్ లిమిట్ అంటే పైన పెట్టుకునేది, బై లిమిట్ అంటే కింద పెట్టుకునేది. దీంట్లో బై లిమిట్ అంటే పైన పెట్టుకునేది, సేల్ లిమిట్ అంటే కింద పెట్టుకునేది. ఓకేనా, నేను లైవ్ చాట్లో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ గైస్ బ్రోకర్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ గైస్. బ్రోకర్స్, మీరు కరెక్ట్ బ్రోకర్స్ చాయిస్ చేసుకోలేరంటే మీ పైసలు గోవిందా గోవిందా, అంతే గైస్, అంతే. పైసలు మాత్రం ఖచ్చితంగా పోతాయి మంచి బ్రోకర్ లేకపోతే. ఏదో ఫ్రాడ్ చేస్తారు, ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా అవుతుంది. సో గైస్ నేను మీకు కొన్ని బ్రోకర్స్ రికమెండ్ చేస్తా, అవే బ్రోకర్స్ మీరు యూజ్ చేయాలంటే వేరే బ్రోకర్స్ జోలికి వెళ్ళొద్దు. ఓకే,
ఒకవేళ మీకు ఏమన్నా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నదంటే మీరు కంటిన్యూ చేసుకుంటే అది మంచిదే. బట్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏవైతే నాకు మంచి ఉన్నాయో నేను అది మీకు షేర్ చేస్తున్నాను గైస్. నాకు చాలాసార్లు నాకైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా పైసలు లాస్ అయిపోయినా నేను ఇట్లాంటి ఫ్రాడ్ బ్రోకర్లో నేను వేసి. ఓకే, సో గైస్ ఫస్ట్ నేను చాలా అంటే హైలీ రికమెండ్ చేసేది ఎక్స్నెస్ గైస్. ఓకే, ఎక్స్నెస్ అయితే నేను చాలా మందికి రిఫర్ చేసిన, నాకు దగ్గర చాలామంది ఫోన్స్ కూడా ఎక్స్నెస్ గురించి నాకు వస్తాయి. ఎక్స్నెస్సే నేను రిఫర్ చేస్తున్నా అందరికీ. మీ ఇష్టం, మీరు ఏది చేసుకుంటారో అది మీ ఇష్టం. బట్ ఎక్స్నెస్ అయితే నా చాయిస్ అయితే మంచిదే బ్రోయిస్. నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఎక్స్నెస్లో. ఓకే, ఎక్స్నెస్లో ఏంటంటే అన్ని బ్రోకర్స్ కంటే దీని లోపల యాక్టివ్ ట్రేడర్స్ ఎక్కువ ఉన్నాడు, వాల్యూమ్ ఎక్కువ ఉన్నది. మళ్ళీ ఏంటంటే ట్రేడ్స్ కూడా దీని లోపల ఎక్కువ నడుస్తాయి. మళ్ళీ లోన్ లిక్విడిటీ ప్రొవైడర్స్ ఉన్నాడు, మనకు స్వాప్ చార్జెస్ తక్కువ ఉంటాయి, మళ్ళీ స్ప్రెడ్ తక్కువ ఉంటుంది, మళ్ళీ కస్టమర్ సర్వీస్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆక్టాఎఫ్ఎక్స్. మళ్ళీ ఎక్స్నెస్లో మనకి డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ కూడా మనకి చాలా బాగున్నాయి. దీంట్లో మనం ఒకవేళ ఎక్స్నెస్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు డబ్బులు. ఇది మీకు బ్యాంక్లో ట్రాన్సాక్షన్ కాకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఇంకా చాలా బాగుంది ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి గైస్ ఆక్టాఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నది గైస్. ఇది బోనస్ కూడా ఇస్తుంది, మళ్ళీ ట్రేడ్ అండ్ విన్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. మనకు అంత అవసరం లేదు అది. బట్ దీని లోపల ఏంటంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొంచెం స్ప్రెడ్ ఎక్కువ ఉన్నది ఆక్టాఎఫ్ఎక్స్లో. ఇంకోటి ఏంటంటే స్వాప్ చార్జెస్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సమ్ టైమ్స్ ఎప్పుడైనా మార్కెట్ ఇప్పుడు వీకెండ్స్ వస్తున్నాయంటే నెక్స్ట్ ఓపెనింగ్కి, న్యూ క్యాండిల్ ఓపెనింగ్కి ఖచ్చితంగా అప్పుడప్పుడు కొన్ని బ్రోకర్స్లల్లో అంటే గ్యాప్ లేకుండా కొన్ని దీంట్లో అయితే గ్యాప్స్ వస్తాయి మస్తు సార్లు. ఒక్కొక్కసారి స్టాప్ లాస్ కూడా హిట్ కాదు, హైలీ ఇంపాక్ట్ న్యూసెస్ ఉంటాయి. అంటే నా పర్సనల్ అయితే నేను చూసిన ఎఫెక్స్ టీమ్ కూడా బాగుంది, కానీ ఎఫెక్స్ టీంలో కొంచెం స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది గైస్. ఎక్స్ఎం కూడా బాగుంది, కాకపోతే ఎక్స్ఎం ఏంటంటే కొంచెము దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఆ స్ట్రిక్ట్ ఉన్నాయి కాబట్టి నాకు అంత నచ్చలేదు అది, ఎందుకంటే అంత రిలయబుల్ లేదు దానికి. బట్ ఎక్స్నెస్ మాత్రం నాకైతే చాలా నచ్చింది గైస్. నా పర్సనల్ చాయిస్ అయితే ఎక్స్నెస్సే. ఒకవేళ మీరు కూడా ఈ బ్రోకర్స్లో ఏదైనా బ్రోకర్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే నా డిస్క్రిప్షన్కి వెళ్ళి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. నా లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే నేను ఎప్పుడైనా సరే సర్వీస్ మాత్రం నా ఇక్కడికి వెళ్ళి ఉంటుంది. మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నాకు అంటే మీరు నా అండర్ రెఫరల్ ఉంటే నేను ఒకసారి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను గైస్. నా పర్సనల్ సర్వీస్ అయితే నా దగ్గర నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంటుంది, దాంట్లో నో వరీస్. ఓకే, నెక్స్ట్ గైస్ ఇండియన్ బ్రోకర్స్, ఫారెన్ బ్రోకర్స్. ఓకే, ఇండియన్ బ్రోకర్స్కి ఏంటంటే సిబి నుంచి లైసెన్స్ కావాలి. సో వాళ్ళే అట్లా అయితేనే మనము ఇండియాలో బ్రోకర్ నడిపించవచ్చు. ఓకేనా, ఒకవేళ మీకు ఇండియన్ బ్రోకర్స్లో మీకు ఫారెక్స్ చేసి ఉంటే లిమిటెడ్ పేర్స్ ఉంటాయి, ఓన్లీ ఐఎన్ఆర్ రిలేటెడ్ పేర్స్ ఉంటాయి. ఇవి కూడా ఎగ్జాస్టిక్ పేర్స్లో వస్తాయి. స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది, కమిషన్ ఎక్కువ ఉంటుంది, వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, వీ కెన్ ప్రిడిక్ట్. ఓకే, దీని ఒక టైం లిమిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫారెక్స్ బ్రోకర్. సిబి నుంచి కూడా కొన్ని దానికి లైసెన్స్లు ఉన్నాయి. మళ్ళీ అన్లిమిటెడ్ పేర్స్, ఎగ్జాస్టిక్, మైనర్స్, మేజర్స్ అన్నీ చేసుకోవచ్చు. దీంట్లో ఇండైసెస్ అన్నీ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ మేజర్, మైనర్ ప్రతి ఒక్క కరెన్సీ పేర్స్ కూడా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీని లోపల ఇండైసెస్, స్టాక్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి ఫారెన్ బ్రోకర్స్లో. అలా 24/5 మార్కెట్ ఉంటుంది. ఓకే, ఇది ఫారెక్స్ బ్రోకర్కి ఇండియన్ బ్రోకర్స్కి ఉండే డిఫరెన్స్. ఓకే గైస్, ఇది మన పార్ట్ 1 మనం సక్సెస్ఫుల్గా ఎండ్ అయిపోయింది. ఓకే, మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుందని నాకు అనిపిస్తున్నది. సో గైస్, మీరు నాకు సపోర్ట్ చేస్తుంటే నాకు కూడా వీడియోస్ చేయాలని ఉంటుంది. సో గైస్, సబ్స్క్రైబర్స్లో కొంచెం ఎక్కువ ఇచ్చారంటే కొంచెం నేను కూడా చాలా ఫోకస్ చేస్తాను. నాకు తెలిసిన నాలెడ్జ్ ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. ఏదైనా పెయిడ్ స్ట్రాటజీస్ ఉన్నా కానీ మీకు ఫ్రీగా నేను యూట్యూబ్లో పబ్లిష్ చేస్తాను. అండ్ మన తెలుగు లాంగ్వేజ్లో చెప్పడం అదైతే చాలా ప్రౌడ్. ఓకే గైస్, నాకు సపోర్ట్ చేస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ for subscribing my YouTube channel and everything. Thank you so much guys, thank you so much.